రావు గారు, శాంతి కుమారి గారు నిడమర్రు, వెస్ట్ గోదావరి నియర్ తాడేపల్లిగూడ అక్కడి నుంచి వచ్చారు. పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు. 2 IUIలు కూడా చేయించుకున్నారు, పిల్లలు పుట్టలేదు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. 8 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ, IUIలు చేసిన రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది, అది కూడా న్యాచురల్గా అనేది వారి మాటల్లో విందాం. భర్త వయసు 38 సంవత్సరాలు, భార్య వయసు 35 సంవత్సరాలు. అయినా కూడా వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఇది ఎలా సాధ్యమైంది అనేది వారి సక్సెస్ స్టోరీని వారి మాటల్లో విందాం. చెప్పండి సార్. నమస్తే సార్. ఫస్ట్గా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. అంతేకాదు నా అమ్మగారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే లాస్ట్ మంత్ మేము IUIకి వద్దాం అనుకున్నాము, కానీ అమ్మగారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల మేము రాలేదు. దాని కారణం వల్ల మాకు న్యాచురల్గా వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆశీస్సులు మాకు ఉంటాయని మేము కోరుకుంటున్నానండి. మా భార్య కూడా అదే అంటుందండి. మేము పెళ్ళై 8 సంవత్సరాల నుంచి చాలా హాస్పిటల్కి తిరిగాము, ఎక్కడా కూడా ఏమీ తేడా లేదు. మీ ఇద్దరికి బాగానే ఉంది అంటున్నారు, కానీ ఏమీ అవ్వట్లేదండి. IVFకి వెళ్ళమని చాలామంది చెప్పారు. మేము IVFకి కౌన్సిలింగ్ కూడా వచ్చాము, ఇక్కడ విజయవాడలో చేయించుకోవడానికి కౌన్సిలింగ్ కూడా వచ్చాము. వాళ్ళు 3 లక్షలు అన్నారు ప్యాకేజీ. నేను అంత చేయలేక నేను తర్వాత నవంబర్లో నేను మీ వీడియో చూశానండి. ఒక 3 months చూసిన తర్వాత ఫిబ్రవరి ఇదే రోజున నేను ఇక్కడికి వచ్చాను. లాస్ట్ ఇయర్ నాకు మళ్ళీ ఇదే రోజున నేను రిపోర్ట్లు సక్సెస్ ఇచ్చిన వస్తున్నాను. అదే అండ్ కరెక్ట్గా సేమ్ ఫిబ్రవరి 19, 2024లో వచ్చారు. కరెక్ట్గా ఇదో రోజు ఆయనకి సక్సెస్ స్టోరీ కూడా ఇవ్వాలి. అప్పుడు ఎక్కడ కూర్చున్నారు? అదే నా ప్లేస్, ఆ ప్లేస్లో కూర్చున్నారు. ఇవాళ ఈ ప్లేస్లో కూర్చున్నారు. కాదు, టైం ఎక్కువ పట్టింది. 8 నెలలు వాడారు ఆల్మోస్ట్ కోర్స్. 8 నెలలు పడింది. 8 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి 8 నెలలు అయితే ఏంటి, లేట్ అయితే ఏంటి, బిడ్డ అయితే వచ్చాడు, ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. అది కాదు ఇంపార్టెంట్. మరి బయట IVFలు చేయాలన్నారు, కానీ IVFలు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండానే ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా న్యాచురల్గా కేవలం మందులతో. ఇక వాళ్ళు కూడా విసిగిపోయి చివరికి IUIకి వెళ్దాం అనుకున్నారు. మా దగ్గర కూడా ఆ రోజు కరెక్ట్గా IUIకి వచ్చిన సమయంలోనే కరెక్ట్గా మా మదరు అదే రోజు ముక్కోటి ఏకాదశి రోజు కరెక్ట్గా 3 నిమిషాలు కూడా పట్టలేదు మా మదర్ వెళ్ళిపోవడానికి. నాకు ఫోన్ చేసి ఏదోలా ఉంది, ఒక్కసారి రా అన్నారు. నేను హాస్పిటల్ నుంచి వెంటనే అటు వెళ్ళే లోపలే మా మదరు దేవుడు పంపించిన పుష్పక విమానం ఎక్కడం, వెళ్ళిపోవడం కూడా జరిగింది. కాకపోతే పైనుంచి నాకు టాటా చెప్పిందేమో, నాకైతే కనిపించలేదు. అంత ఇదిగా ఆవిడ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వేల మంది దంపతులకి ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఆవిడంతా ఆవిడ సహకరించేది, ధైర్యం చెప్పేది. ఇప్పుడు నేను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మీరు ఎవరిని పేషెంట్ని భయపెట్టరు, ఎక్కడికప్పుడు ధైర్యం చెప్పి పర్లేదమ్మా వస్తుంది ప్రెగ్నెన్సీ అనే హోప్ ఇస్తూ ఉంటారు. అండాలు బాగోపోయినా, వీర్యకణాలు బాగోపోయినా వాటిని రిపేర్ చేసుకోవచ్చు, భయపడకండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మందులు వాడండి అని చెప్తారు. మరి ఎక్కడ చూసినా డాక్టర్లు నీ భర్త కణాలు బాగాలేదు, నీ భార్య అండాలు బాగాలేదు అని చెప్పి భయపెట్టి IVFలని, ఆపరేషన్లని, అవి చేసుకున్నా కూడా నో గ్యారంటీ అని ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు అలా కాదు అని చాలామంది అంటారు. ఇదంతా కూడా మా అమ్మ నుంచి వచ్చిన లక్షణాలే. మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా వైద్యం చేస్తున్నప్పుడు, ఇప్పుడంటే ఇది హాస్పిటల్ పక్కనే ఉంటారు అమ్మ. ఒకప్పుడు ఏంటంటే ఇంట్లోనే పేషెంట్లు వచ్చేసేవాళ్ళు. ఇంటికి కూడా మా నేటివ్ ప్లేస్ మోపిదేవిలో ఉన్నప్పుడు, అవనగడ్డ దగ్గర కృష్ణా జిల్లా మోపిదేవిలో ఉన్నప్పుడు మా ఇంటికి కూడా పేషెంట్లు వచ్చేవాళ్ళు. ఆదివారం క్యాంపు లాగా చేసినప్పుడు ఇంటికి వచ్చేవారు. ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పొద్దున వస్తే సాయంత్రం 4, 5 అయ్యేది. అమ్మే వాళ్ళందరికీ పులిహార లాంటిది వండి పెట్టేది. మధ్యలో అమ్మే వాళ్ళందరికీ ధైర్యం చెప్పేది. వాళ్ళందరూ బిడ్డ పుట్టాక వచ్చి అమ్మ కనపడి మళ్ళీ చెప్తుంటే మళ్ళీ వాళ్ళకి పండో పలమో పెట్టి మళ్ళీ చేతిలో పెట్టి వాళ్ళకి ఒక్కొక్కసారి చీర సారే కూడా పెట్టి జాకెట్ ముక్కన్నా పెట్టించేది. అలా చేసేది ఆవిడ. నాకు ఊహ తెలిసినక్కడి నుంచి మా అమ్మ ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టేది. ప్రతిరోజు, ఈరోజు ఆ రోజు అని లేకోకుండా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టేది. చనిపోయిన రోజు కూడా మా అమ్మ ముక్కోటి ఏకాదశి రోజు కొబ్బరికాయ కొట్టి
అగరబత్తీలు వెలిగించి తులసి కోట పూజ చేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ముక్కోటి ఏకాదశి నాకు అన్నం వద్దు టిఫిన్ పంపించు అని చెప్పి నాకు ఫోన్ చేసి మరి ఆ మంచినీళ్ళు తాగుతూ ఉండగా నాకు ఏదో గొంతుకు దిగినట్లేదు ఒక్కసారి రాని నాకు ఫోన్ చేసి నేను అక్కడికి ఇంటికి వెళ్ళే లోపలే 3 నిమిషాలు వెళ్ళే లోపలే వెళ్ళిపోయింది. నేను ముత్తైదువుగా వెళ్ళిపోతాను అని కూడా ఆ చిన్నప్పటి నుంచి అంటూనే ఉండేది. మీతో ఎప్పుడు కూడా నేను పని చేయించుకోను అని కూడా అనేది. ఒక్కరోజు కూడా 71 సంవత్సరాల వయసులో కూడా ఆవిడ ఏ రోజు కూడా మంచం మీద పడుకోలేదు జబ్బుతో. మాతో చేయించుకుంది లేదు, ఎవరితో కూడా చేయించుకుంది లేదు. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూనే ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఆవిడ ప్రతిరోజు రోజుకి మరి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి తర్వాత నా గురించి, మా తమ్ముడి గురించి, మా పిల్లల గురించి ఆ టీవీల్లో కొంతమంది గురువులు చెప్పే వాటికి ఆ దండకాలు, ఆ శ్లోకాలు, ఆ స్తోత్రాలు చేస్తూ కాలక్షేపం చేసేది. సాయంత్రం వరకు అదే పని. పలానా ఆంజనేయ దండకం చదవమంటే నాకు 11 సార్లు చదివేసేది. మా తమ్ముడికి ఏదన్నా ఇంకోటి ఏదన్నా వస్తే అది విఘ్నేశ్వరుడిది ఇచ్చేయాలంటే ఆ మంత్రం అవి జపిస్తూ కూర్చునేది. ఇట్లా ఆవిడ అదే పని మీద ఉండేది. అలాంటి తల్లి నా తల్లి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి తల్లి ఆ రోజు పైకి వెళ్ళినా కూడా మరి వచ్చిన బిడ్డలు బాధపడకూడదని వీళ్ళని కూడా ఆశీర్వదించి మరి ఆ రోజు తిరిగి వెళ్ళిపోయారు పాపం. ఎందుకంటే మా అమ్మ ఇదైన సందర్భంలో నేను ఇంకా ఎవరిని చూసే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల వీళ్ళంతా కొంతమంది తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దాదాపు 15 రోజులు హాస్పిటల్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి వీళ్ళకి కూడా ఆ తల్లి పైనుంచి అయినా సరే ఉండి అలా IUI అయినా చేయించుకుందామని వచ్చిన వాళ్ళకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ఆవిడ ఆశీస్సులు అందించింది. అది ఇట్లా అది కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. చాలా మంచి విషయం. ఒక ఎదుటి వ్యక్తిలోని మంచిని గ్రహించే వాళ్ళలో దైవత్వం ఉంటుంది. ఆయనకి ఆ టైం వచ్చింది, అందుకే గుర్తించగలిగే శక్తి వచ్చింది. అలాగే కొంతమంది అయితే అట్లా అనుకోరు. నెత్తి మీద సైతాన్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అలా అమ్మ సత్తే మాత్రం ఏంటి మమ్మల్ని చూడకుండా పంపించారు, హాస్పిటల్ మూసేశారు అనుకుని తిట్టుకుంటా పోతారు. అలా కాకుండా అర్థం చేసుకుంటా వెళ్ళేవాళ్ళు మరో రకంగా ఉంటారు. ఆయనకు కూడా దేవుడు అలా బాధని చూడలేక 8 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ బిడ్డ లేరనే బాధతో ఎన్నో అవమానాలు పొందారు, ఆవేదన చెందారు, కన్నీళ్ళు దిగమింగి ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేరు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక వీడియో ద్వారా దేవుడు నా వీడియోని చూపించి ఇక్కడ వరకు రప్పించారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఐవీఎఫ్ అంటున్నారు. ఏమన్నా బాగోలేదా అంటే అన్నీ బాగున్నాయి అంటున్నారు. నెలలు కరెక్ట్గా వస్తున్నాయి, కణాలు బాగున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు 8 ఏళ్ళ నుంచి. అన్నీ బాగున్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు. మరి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏంటి? చేతిలో బిడ్డ ఉండాలిగా, బిడ్డ లేదు. ఇంకేమన్నా అంటే వయసు అయిపోయింది కదా, 38 వచ్చినాయి, 35 వచ్చినాయి, మరి IVFకి వెళ్తే బెటర్ అంటారు కాసేపు. సరే IUIకి వెళ్దామని చెప్పి కాస్త ఖర్చు తక్కువ కదా అని IUIకి వెళ్తే 2 IUIలు చేసినా కూడా ఫలితం రాలేదు. ఇక IVF అంటే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు నో గ్యారంటీ. ఇవి తట్టుకోలేక అలా కాదులే న్యాచురల్గానే పొందుదామని చెప్పి యూట్యూబ్ వెతుకుతూ ఎవరా మనకు దారి చూపించే వాళ్ళని చూస్తే దేవుడు నా దారి చూపించాడు. అక్కడ నిడమర్రు నుంచి తాడేపల్లిగూడెం నిడమర్రు నుంచి ఇక్కడ వరకు వచ్చి మన దగ్గర కౌన్సిలింగ్ అది తీసుకుని చక్కగా టెస్టులు చేయించుకుని మందులు ఇద్దరు వాడుకుని అలా ఇప్పుడు ప్రెగ్నెన్సీ పొందగలిగారు. కాకపోతే ఇక్కడికున్న గొప్ప విషయం ఏంటంటే మన దగ్గర 10 రోజులకే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు, నెల రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వీడియోలు ఈ సంవత్సరం నుంచి చాలా చూస్తుంటాడు ఆయన. ఎందుకంటే 19/2/2025 ఆయన ఇప్పుడు సక్సెస్ స్టోరీ ఇచ్చారు. ఆయన వచ్చింది 19/2/2024. సంవత్సరం పట్టింది. సంవత్సరం పట్టితే ఈ లోపు ఎంతోమంది ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు, టీకాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారం రోజుల్లోనే, నెల రోజుల్లోనే, 2 నెలల్లోనే. ఇలాంటి సక్సెస్ వీడియోలు చూసినప్పుడు మనసుకి బాధ కలుగుద్ది. అయ్యో ఈయన దగ్గరికి వెళ్ళాము, ఈయన దగ్గర కూడా మాకు ప్రెగ్నెన్సీ రాలేదేంటి, మా గోడు దేవుడు వింటం లేదా, ఇక మాకు రాదా, డాక్టర్ గారు ధైర్యం చెప్పారు కానీ నిజానికి మాకు వచ్చే యోగ్యత లేదా, ఇలా భయంగా ఉంటారు. ఒక్కొక్కసారి అయితే సైతాన్ నెత్తి మీదకి వచ్చి పెళ్ళాం ఒక దెయ్యం, మొగుడు ఒక దెయ్యం, ఇద్దరు కొట్టుకోండి అంటూ డాక్టర్ వైఎస్ బాబు కొరీదేమో వాడిని వదిలేయమని కూడా చెప్పుద్ది. అయినా సరే వదల్లా. దెయ్యాన్ని దింపారు తప్ప నన్ను వదల్లా. నన్ను గట్టిగా పట్టుకుని అలాగే మందులు వాడుతూ ఉన్నారు.
అత్త రోజులు కొన్ని, కోడల రోజులు కొన్ని అని వాళ్ళకి ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చింది, డాక్టర్ గారి దగ్గర వస్తున్నాయి కదా, మాకు రాపోయినా మిగతా వాళ్ళకి వస్తున్నాయి. అంటే మా సమస్య ఏదో కాస్త మొండిగా ఉంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు డాక్టర్ గారు మందులతో ఈ సమస్య కూడా పోద్ది, మేము కూడా తల్లిదండ్రులం అవుతాం, మాతృదేవత పితృదేవతలం అవుతామని చెప్పి ఓర్పు బట్టి మన దగ్గర వాడారు. ఈరోజు నిజంగానే మీ ఓర్పుకి ప్రతిఫలం వచ్చిందా రాలేదా? వచ్చింది. అది ఆ ఓర్పు పట్టుదలే ఉండాలి అని ఫస్ట్ రోజే చెప్పారు. ఎవరికి టైం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ మీరైతే ఖచ్చితంగా అమ్మా నాన్న అయ్యి తీరుతారు, మీరు పుట్టారంటేనే మీకు బిడ్డలు పుట్టి తీరాలి అని ఆ రోజే చెప్పారు. అది నిజమైంది కదా. ఎక్కడా కూడా మిమ్మల్ని భయపెట్టింది లేదు, ఐవీఎఫ్ అనే పదం పలికింది లేదు, ఆపరేషన్ చేయించుకోవాల్సిందని అన్న మాట లేదు. ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా 14,600 మందికి సైగా ప్రెగ్నెన్సీ పొందించారు. అలాగే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఇప్పుడు ఈ దంపతులు కూడా ప్రెగ్నెన్సీ పొందారు. పొందడమే కాదు, మేము లాభం పొందాము ఈ మ్యాజిక్ ఫార్ములా ద్వారా మందులతో. అలాగే ఇంకొంతమంది లాభం పొందాలి. ఈ ఐవీఎఫ్లు వద్దు, ఆ హింస వద్దు, ఆ పొట్టల మీద గొట్టాలేసి లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు అనే ఆపరేషన్లు వద్దు, న్యాచురల్గా తెచ్చుకునే మార్గం ఉంది అని చెప్పి ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చారు మీలో ధైర్యం కలగడానికి. మరి ఆయన గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఈ రిపోర్ట్ కూడా అంటే టెస్ట్ కరెక్టా కాదా, ప్రెగ్నెన్సీ కరెక్టా కాదా అనే టెస్ట్ చేయించుకోమంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని మాకు చెప్పారు. బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం దగ్గరలో అక్కడే ల్యాబ్లో. ఈ బ్లడ్ టెస్ట్ బీటా ICG చేయించుకున్నారు. 5 దాటాలన్నాము, 575 వచ్చింది ప్రెగ్నెన్సీ పాజిటివ్. యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ పాజిటివ్. మరి స్కానింగ్ తీయించమన్నాం, వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లోనా గర్భసంచిలోనా స్కానింగ్ తీయించమన్నాం. స్కానింగ్ అక్కడే దగ్గరలో డాక్టర్ గారి దగ్గర తీయించమంటే ఎర్లీ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ సాక్ సీన్ ఇన్ యుటరస్, గర్భసంచిలోనే ముందు ప్రెగ్నెన్సీ, ఇది ట్యూబుల్లో కాదు అని చెప్పి అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు. చూసారా, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. బ్లడ్ టెస్ట్ ద్వారా, స్కాన్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా అన్ని రకాలుగా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. ఇక భార్య అంత దూరం నుంచి రాలేరు కాబట్టి భర్తను వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళమని చెప్పాం. అందుకే భర్త వచ్చారు ఆ మెడిసిన్ తీసుకెళ్ళడానికి, నిలబడే మెడిసిన్ తీసుకెళ్ళడానికి. అలాగే ఇప్పుడు వరకు మీరు అమ్మా నాన్న కాగలరని ఓ బుక్ ఇచ్చాం. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదనే బుక్ కూడా తీసుకెళ్ళడానికి వచ్చారు. మెడిసిన్ ప్లస్ బుక్. ఈ బుక్ ఆవిడికి చదువుకోమనండి, ఫాలో అవ్వమనండి. మెడిసిన్ ఏమో 5 నెలల వరకు ఇస్తాం. ఏ క్రిములు అయితే, హార్మోన్లు అయితే ఇన్నాళ్ళు ఆవిడని అడ్డం పడినాయో, ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఈ క్రిములకి టెస్ట్ చేయటం లేదు. 12 రకాల హార్మోన్లకి టెస్ట్ చేయటం లేదు, దాన్ని ట్రీట్ చేయటం లేదు. ఏదో 4-5 హార్మోన్లు చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అలా కాదు. క్రిములు అయితే 25 ఉన్నాయి అన్నాం, ఎవరు కూడా ఈ 25 క్రిములకి టెస్ట్ చేయటం లేదు, ట్రీట్మెంట్ చేయటం లేదు. అది మనం చేసాం. అందుకే ఆ క్రిముల నుంచి మనం ప్రెగ్నెన్సీని రప్పించగలిగాం, గర్భసంచిని కాపాడి. ఇప్పుడు అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. మరి బిడ్డను కూడా కాపాడాలంటే ఈ క్రిముల పద్మవ్యూహం నుంచి, మరి క్రిముల పద్మవ్యూహం తెలిసిన ఒకే ఒక డాక్టరు ప్రపంచంలో మా డాక్టర్ వైఎస్ బాబు గారు అని చెప్పి ఆయన వచ్చారు. ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి, అబార్షన్ అవ్వకోకుండా, అవకరాలు రాకోకుండా 5 నెలల మందులు ఇస్తాం అని చెప్పాం. భర్తను వచ్చి తీసుకెళ్ళమన్నాం. అందుకే ఆ మెడిసిన్ తీసుకోవడానికి ఇవాళ వచ్చారు. అది చాలా సంతోషం అండి. మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకా మీరు ఏదన్నా చెప్పాల్సిన సందేశం ఉంటే చెప్పొచ్చండి వెంకటేశ్వరరావు గారు, చెప్పండి. వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి, మీరు లేటుగా వచ్చినా, ఎంత వెయిట్ చేసినా ఈయన వదలొద్దనే నేను చెప్తున్నానండి. ఎందుకంటే బయట డాక్టర్లు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నారు. అసలు వెళ్ళటం పాపం, మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి చూస్తున్నారు తప్పించి మనలో ఉన్న ఇబ్బందులను ఎవరు పసిగట్టట్లా. దయచేసి ఒకసారి ఆలోచించి మీరు మంచి స్టెప్ తీసుకున్నారు. ఈ స్టెప్ను బట్టి మీరు మార్చుకోవద్దని నేను మరొకసారి వినిపించుకున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. రైట్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.